ఈ ఏరియాలో నేను గల్లీ దిగి టీ కూడా అమ్మానండి. నేను టీ కూడా అమ్మాను, క్లాస్ లో టీ కూడా అమ్మాను ఇక్కడ. ఇప్పుడు ఇక్కడ బాగా పేరు ఏంటంటే మీ దగ్గరికి బిఎండబ్ల్యూ బెంజులు వస్తారు నాకు ఎవ్రీ సాటర్డే అమ్మారు. ఓకే, ఈ ఆనియన్ మిర్చి కోసం స్పెషల్ గా వస్తారు కస్టమర్స్ నా దగ్గరికి. 30 years అవుతుంది, నియర్ 30 years అయింది. 30 years అవుతుంది. మనకి ఇప్పుడు ఈ షాప్ మనకి ఏదైతే కనిపిస్తుందో ఇప్పుడు ఈ షాప్ ని స్థాపించి ఎన్ని సంవత్సరాలు అవుతుందండి? ఈ షాప్ స్థాపించి 12 years అయింది. 12 years అవుతుంది. ఎక్కువ ఇష్టపడేది ఈ రెడ్ చట్నీ కోసం ఇంత దూరం వచ్చినాను. రెడ్ చట్నీ కోసం ఇంతగా క్లిక్ అవడానికి కారణం నేను, నా స్టాఫ్. ఈ టెక్నాలజీ అనేది ఇంప్రూవ్ అవ్వకముందే, డెవలప్ అవ్వకముందే మీరు డోర్ డెలివరీ చేస్తారు ఆ రోజుల్లోనే. అదే చేతక్ బండి మీద, అదే చేతక్ పైన. ఈ దిల్రాజ్ ఆఫీస్ నుంచి చాలా మంది వస్తుంటారు. ఆయన తారక్, అతని పేరు ఎంత తారకేనా. ఇప్పుడు మాకు ఒక్కోసారి ఇప్పుడు మొన్న సంక్రాంతికి ఏమీ లేదు, సంక్రాంతికి లాస్ వచ్చింది. కానీ ఎవరికైనా చెప్పుకోగా తప్పదు. ఇప్పుడు సంవత్సరంలో ఒక నెల మనం కాదనుకోవాలి అంతే. అలాగా అప్పులు చేసి పెట్టద్దు, అప్పులు చేసి పెట్ట పని నేర్చుకుని మనిషి లేకపోయినా వర్కర్స్ లేకపోయినా నేను చేసుకుంటాను అంటేనే బిజినెస్ పెట్టాలను అంతే. ఈ రోజు నేను కృష్ణానగర్లోని ఫేమస్ బజ్జీ సెంటర్ దగ్గరికి అయితే వచ్చానండి. ఇక్కడికి చాలా దూరం నుండి కస్టమర్స్ అయితే వస్తున్నారు ఈ ఆనియన్ బజ్జీ తినడం కోసం. సో లేట్ చేయకుండా మనోహర్ గారిని అడిగి ఇది ఎప్పుడు స్టార్ట్ చేశారు, ఈ బిజినెస్ గురించి వివరాలు అన్ని తెలుసుకుందామండి. లెట్స్ స్టార్ట్ ద వీడియో. నా పేరు మనోహర్ రాజు, నానక్రామ్గూడ నుంచి వచ్చాడు. వీటి కోసం, ఓన్లీ ఆనియన్ మిర్చి కోసం వచ్చాడు. ఓకే, ఇప్పుడు ఇక్కడ కొండాపూర్ వెళ్ళిపోయారు కొంతమంది కస్టమర్లు. వాళ్ళు ఇప్పటికి కూడా అక్కడ నుంచి వస్తారు, కొండాపూర్ నుంచి వస్తారు నా దగ్గరికి. కస్టమర్స్ వస్తూనే ఉంటారు. సో మీరు ఇంతకు ముందు ఇది స్థాపించక ముందు ఏ బిజినెస్ చేసేవారండి? నేను ఇంత మొదలు హాట్ షాప్ నడిపించేవాడిని, కూరగాయల బిజినెస్ చేశాను ఇదే ఏరియాలో. ఇదే కృష్ణానగర్ లోని ఈ ఏరియాలో నేను గల్లీ దిగి టీ కూడా అమ్మానండి. నేను టీ కూడా అమ్మాను, క్లాస్ లో టీ కూడా అమ్మాను ఇక్కడ. అసలు మీ జర్నీ ఎలా స్టార్ట్ అయింది? ఫ్లాస్క్ లో టీ అమ్మడం కూరగాయల షాప్ నుండి మొదలైంది. కూరగాయల షాప్ లో స్టార్ట్ అయింది. అప్పట్లో మరి ఎంత అండి, అంటే రోజుకి ఎంత వచ్చేది? అప్పట్లో రోజుకి ఎంత లేదు, మాకు ఎంత వచ్చేది రోజుకి 400, 450, 500 అంతే. 600-700 అంటే ఆ రోజు దేవుడు కరుణించాడులే ఇవాళ అనుకునే వాళ్ళం అనమాట. అంటే రేట్లు కూడా అన్ని తక్కువే ఉండేది అప్పట్లో. అది ఇప్పుడు సికింద్రాబాద్ లో ఉండేవాడిని నేను. సికింద్రాబాద్ నుంచి ఇక్కడికి రావాలంటే ₹2 చారణ అప్పుడు టికెట్. ఓకే, అప్పట్లో ₹2 చారణ టికెట్. అప్పట్లో ఈ మెట్రోలు గట్రా ఏమి ఉండేవి లేవు, సిటీ బస్సులే ఉండేవి. అంటే సిటీ బస్సులో 2 రకాలు, లగ్జరీ, మామూలు ఆర్డినరీ. అంతే. ₹2 చారణ సికింద్రాబాద్ నుంచి ఇక్కడ రావడానికి. దాంట్లో వచ్చేవాడిని, వెళ్ళేటప్పుడు కూడా దాంట్లోనే బస్సు వెళ్ళేవాడిని నేను. ఓకే అండి. అయితే మరి మీరు కెరియర్ స్టార్టింగ్ లో, ఇప్పుడు చాలా మంది ఎలాంటి కెరియర్ స్టార్టింగ్ లో చాలా వరకు స్ట్రగుల్స్ అనేవి ఫేస్ చేస్తారు, కష్టాలు పడ్డామని. అలాగా చాలా అలా ఏదన్నా ఉందా నార్మల్ గా? ఉన్నాయి. బిజినెస్ డల్ అవ్వడం బాగా, ఒక్కోసారి కూరగాయలన్నీ పారేసుకోవడము చాలా అయినాయి అలాంటివి. ఒక్కొక్క రోజు అప్పుడు 2002 వర్షం వచ్చింది, వర్షం బాగా వచ్చింది, మొత్తం ట్యాంక్ బండ్ కూడా నిండిపోయింది. అప్పుడు ఏది లకడి కప్పులు బ్రిడ్జ్ పైకి వాటర్ వచ్చింది. అప్పుడు షాప్ అంతా మునిగిపోయింది. అప్పుడు మొత్తం ఫ్రిడ్జ్, మా స్కేల్ ఉండేది, ఎలక్ట్రానిక్ స్కేల్, ఆ స్కేల్ పాడైపోయింది, కూరగాయలన్నీ పాడైపోయింది. ఇలా తేలిపోయింది షాప్ అంతా, మొత్తం తేలిపోయింది. వాటర్ మొత్తం కృష్ణానగర్ మొత్తం నిండిపోయింది, బీ బ్లాక్ మొత్తం వాటర్తో. అట్లాంటివి చాలా జరిగాయి. ఈ టెక్నాలజీ అనేది ఇంప్రూవ్ అవ్వకముందే, డెవలప్ అవ్వకముందే మీరు డోర్ డెలివరీ చేస్తారు ఆ రోజుల్లోనే. అదే చేతక్ బండి మీద, అదే చేతక్ పైన ₹100 కూరగాయలంటే అసలు బండి పైన పట్టేవి కావు. 2 కవర్లు ఇట్లా నిండిపోయాయి 2 సైడ్లో. అప్పుడు ₹100 హోమ్ డెలివరీ. పెద్దమ్మ గుడి, మాదాపూర్ అసలు డెవలప్ లేదు. ₹100 అంటే చాలా పెద్ద ఆర్డర్ అండి, పెద్ద ఆర్డర్. అప్పుడు నాకు ఆర్డర్ 120, 150 అంతే. 150 వస్తే చాలా పెద్ద ఆర్డర్, అది పెద్ద ఆర్డర్. ఒక్కొక్క ₹90 ఆర్డర్ ఇచ్చేవాళ్ళు. ₹90 కూడా నేను చేసేవాళ్ళు డెలివరీ. ఇప్పుడు ఈ రోజున కిలోనే ₹100 అయిపోయింది. ₹1000 అంటే ఇప్పుడు నాట్ బ్యాడ్, చాలా చిన్న అమౌంట్. కూరగాయలకైతే, కూరగాయల వరకు ఏ వస్తువు పట్టుకుని ₹60 పైనే ఉంది. అవును, ₹60 పైనే ఉంది. ఇప్పుడు మీరు ఆనియన్ రేట్లు అనేవి ఈ రోజు ఉన్నట్టు రేపు ఉండవు. ఆనియన్ రేట్ ఉన్నప్పుడు కూడా నేను ఇది పెట్టాను, కాకపోతే తక్కువ క్వాంటిటీలో పెట్టాను. ఓకే, కాస్ట్ అదే పెట్టాను, కాస్ట్ ఏం పెంచలేదు అప్పుడు. కాకపోతే క్వాంటిటీ ఇప్పుడు 150 మిర్చిలు పెడతాను, అప్పుడు 100 అట్లా తగ్గించేవారు. ఇప్పుడు టమాటో చట్నీ కూడా ఈ ఏరియాలో ఎవరు పెట్టలేదు. 120, 150 రేట్ అయింది కదా, అప్పుడు ఎవరు పెట్టలేదు, నేను పెట్టాను. అప్పుడు కూడా పెట్టాను, ఆపలేదు అసలు. నేను ఏ రోజు కూడా ఆపలేదు అసలు. ఇష్టపడేది ఈ రెడ్ చట్నీ కోసం ఇంత దూరం వచ్చినాను. రెడ్ చట్నీ కోసం అంటే మీకు రెడ్ చట్నీ అనేది ఇక్కడ మాత్రమే బాగుంటుందా? నాకు ఇక్కడే బాగా నచ్చింది అన్న. ఇక్కడే బాగా నచ్చింది, బాగా టేస్ట్ వైస్ ఈజీగా. ఈ రెడ్ చట్నీ కాకుండా ఇంకా మీకు మొత్తం ఫుడ్ అంతా బాగుంటది. ఎక్కువ ఈ చట్నీ కోసం ఇష్టపడి మరీ వస్తాయి.
మా ఫ్రెండ్ గాడు వాళ్ళిద్దరికి టేస్ట్ చూపించిన అరే బాగుందిరా అన్నారు అట్లా రోజు ఒక్కరే వచ్చేవాళ్ళు వీళ్ళిద్దరిని తీసుకుని వచ్చి రేపు వీళ్ళు నలుగురిని తీసుకుని వస్తారు కదా అట్లా ఇద్దరు అందరే మీరు మాక్సిమం యూజ్ చేసేది మీ దగ్గర సేల్ అయ్యేది ఆనియన్ బజ్జీ సో ఆనియన్ బజ్జీ పర్ డేకి ఒక ఎక్కువ అమౌంట్ లోనే శనగపిండి అనేది అవుతుంది. సో ఈ రేట్లు పెరగడం తగ్గడం అసలు ఎంత అవుతుంది, ఏ రోజుకి ఎన్ని సేల్ అవుతాయి? నాకు నియర్ 150 దాకా సేల్ అవుతుంది పర్ డే. 150 పీసెస్ తర్వాత కూడా అడుగుతారు, కానీ ఈ ఏదైతే ప్రిపరేషన్ ఉంటుంది మసాలా తర్వాత ఉండదు అనమాట. ఓకే, మీరు ముందుగా తయారు చేస్తే ఉండదు, అంతవరకు ఎనఫ్. ఇంకా మళ్ళీ అప్పటికప్పుడు టేస్ట్ రాదు. ఓకే, ఆ ఇంగ్రీడియంట్స్ ఉండవు అనమాట. తర్వాత ఇప్పుడు దాంట్లో కొత్తిమీర పుదీనా వేస్తాము, అది కటింగ్ ఉండదు అనమాట. నాతోన కొంతమంది ఫ్రిడ్జ్ లో కూడా పెడతారు, అట్లా పెట్టను నేను. ఇప్పుడు తర్వాత వచ్చి 2 ప్లేట్లు కావాలి బాబు అంటే కూడా ఇవ్వలేను, లేదు సార్ అని చెప్తాను. పర్ డే 150 అంతే, దానికి సరిపడా మసాలా. ఇంకొకటండి, ఈ ఫుడ్ బిజినెస్ లో మార్జిన్ హై ఉంటుంది అంటారు కదా, అన్ని బిజినెస్ తో పోలిస్తే అది అబద్ధమా నిజమా? అది నిజమే, కానీ లాస్ అవుతే కూడా అలాగే ఉంటుంది. మరి లాస్ మార్జిన్ కూడా అలాగే ఉంటుంది మరి. ఇప్పుడు మాకు ఒక్కోసారి ఇప్పుడు మొన్న సంక్రాంతికి ఏమీ లేదు, సంక్రాంతికి లాస్ వచ్చింది, కానీ ఎవరికైనా చెప్పుకోగా తప్పదు. ఇప్పుడు సంవత్సరంలో ఒక నిలబడి కాదనుకోవాలి, అంతే. అలాగనమాట. ఈ అప్ అండ్ డౌన్స్ అనేవి కామన్ అది. ఇప్పుడు దేవుడు ఇచ్చిన రోజు 1000 రూపాయలు ఇస్తాడు, తీసుకున్న రోజు 100 రూపాయలు తీసుకుంటాడు. పెద్దగా క్లిక్ అవడానికి కారణం నేను, నా స్టాఫ్. అప్పులు చేసి పెట్టద్దు, పని నేర్చుకుని మనిషి లేకపోయినా వర్కర్స్ లేకపోయినా నేను చేసుకుంటాను అంటేనే బిజినెస్ పెట్టాలను, అంతే తప్ప మనం అప్పులు చేసి అక్కడక్కడ అప్పులు చేసి మనకి గొప్పగా చేయొద్దు అసలు. రేపొద్దు మళ్ళీ ఆ అప్పు పెరిగిపోతుంది, తర్వాత మళ్ళీ అప్పు ఇచ్చినోడే మనం తిడతాడు, మళ్ళీ అది డైల్యూట్ అవుతుంది అంతే తప్ప. ఇప్పుడు ఒక్కొక్కరి దగ్గర ఉంటాయి 50-20 lakhs ఉంటాయి వాడి దగ్గర. అలాంటి వాళ్ళకి చెప్పారు, వాళ్ళ మైండ్ డైల్యూట్ అయిపోతుంది, అనవసరంగా పెట్టేస్తుంది, చేతులు కాలిపోతుంది. ఎదురుగా కర్రీ పాయింట్ పెట్టి తీసేసిన అలాగే జరిగింది. కరెక్ట్ 3 months నడిపించారు అంతే. ఫ్రెండ్స్ కర్రీ పాయింట్ అని 4 పెట్టారు, నలుగురు 4 లక్షలు వేసి పెట్టారు. మొత్తం తీరా అమ్ము తర్వాత వాళ్ళ చేతికి చూస్తే 120 వచ్చినాయి వాళ్ళకి, అంటే 280 పోయినాయి. అది కూడా ఇప్పుడు ఈ మెటీరియల్ ఉంది, ఇది కొన్నాడు 10 రూపాయలకు, అమ్మడానికి పోతే 1 రూపాయి వచ్చింది ఈ స్పూన్. అలాగా కౌంటర్ 40,000 పెట్టి కౌంటర్ చేయించారు, 5,000కి అమ్ముకున్నారండి. 5,000కి అమ్ముకున్నారు. 5,000కి. ఇప్పుడు ఈ బిజినెస్ లోని సింగిల్ గా సోలోగా స్టార్ట్ చేయడం బెటర్ అంటారా, ఒక ఇద్దరు కలిసి పార్ట్నర్ గా చేయడం కాదు. ఫస్ట్ మీరు వర్క్ నేర్చుకోండి. ఫస్ట్ ఎవరైనా కానీ ఫస్ట్ వర్క్ నేర్చుకున్న తర్వాతే దీంట్లో దిగాలి. వర్క్ రాకపోతే మాత్రం జీరో. అంతేగాని కూడా ఏమున్నా కూడా జీరో. మీ దగ్గర ప్లేస్ ఉన్నా కూడా మీరు వేస్ట్, అంతే. సామాన్లు ఉన్నా కూడా వేస్ట్. మీకు ముందు వర్క్ రావాలి. వర్క్ ఆ విద్య ఆయనకు వస్తుంది, మీకు వస్తుంది ఆ విద్య రాదు, మీకు రాదు. అదనమాట. ఈ విద్య మీకు వస్తుంది, ఆయనకు వస్తుందా, ఆయనకి ఈ విద్య రాదు. అదనమాట. ఎవరికి వచ్చిన దాంట్లో వాళ్ళు ఉండి దాంట్లో తృప్తి పడడం మంచిది. అది మా ఫౌండర్ ఈయనే. ఏంటండి? శ్రీనివాసరావు గారు. ఇదే అంటే మీరు ఇక్కడ బిజినెస్ స్టార్ట్ చేయడానికి ఇదంతా కూడా ఫస్ట్ ఇయర్లో స్టార్ట్ చేసింది మా సార్. ఓకే, ఆయన ద్వారా నాకు వచ్చింది. ఓకే, అలాగనమాట. కరెక్ట్ టైంకి వచ్చారు ఆయన కూడా. మీరు వచ్చిన టైంకి. ప్రెసెంట్ శ్రీనివాసరావు గారు మీరేం చేస్తున్నారండి? ఎలక్ట్రికల్ కాంట్రాక్ట్ అండి. మీకు బిజినెస్ లో చాలా అనుభవం ఉంది. ఇప్పుడు ఈయనకే మీరు గురువు అంటే మీరు బిజినెస్ లో మీరు చూడండి అంటూ లేదు ఏది. ఇప్పుడు వచ్చే యువతకి, ఇప్పుడు ఎవరైతే యంగ్స్టర్స్ ఉన్నారో బిజినెస్ పెట్టాలి, జాబ్ ఇదంతా మాకు తలపోటుగా ఉంది, స్ట్రెస్ ఉందని, వాళ్ళకి మీరు ఇచ్చే సలహా ఏంటండి మీ నుండి? ఏదైనా చేసుకోవచ్చు, ఇబ్బంది ఏముంది, కానీ ఆలోచన జగత్తు అంటే వాడు కోరుకునే దారులు ఉంటాయి కదా. ఒకళ్ళు ఇవి చేస్తే ఇష్టపడతారు, కొంతమంది వేరే ఇష్టపడతారు, కొంతమంది టెక్నికల్ ఇష్టపడతారు. అది మన సలహా అంటే వాళ్ళు ఏది కావాలనుకుంటారో వాళ్ళకి తెలుసు కాబట్టి ఇలా చేయాలని మనం అయితే సాధించాలి. ఏం చెప్పలేదు, ఎవరిది వాళ్ళు సెల్ఫ్ గా ఆలోచించుకొని మంచి దారిని ఎంచుకోవాలి. ఒక దారి ఉంటే ఈ దారి మేము ఎంచుకున్నాం, ప్రతి ఒక్కరు ఇదే దారిలో రావాలని రూల్ అంటే అసలు రావాలి అనుకుంటున్నారు. కొంతమంది ఈ క్రౌడ్ ను చూసి ఉల్లాసం, అరే నేను పెట్టేస్తాను, అరే మా అంకుల్ అక్కడ ప్లేస్ ఉంది నేను పెడుతున్నారు. కాకపోతే ఫార్ములా వేరే. మీరు ఈ ఏరియాలో ఎక్కడైనా సరే ఒక 20 కిలోమీటర్ల నుంచి వెళ్ళండి, ఎక్కడైనా తినరండి, ఇక్కడికి రండి, ఇక్కడ పరిస్థితి వేరే ఉంటుంది. ఇది కేవలం ఏంటంటే మా టాలెంట్ కాదు, అది క్వాలిటీ టాలెంట్ అంతే. క్వాలిటీ ఫస్ట్ నుంచి మేము వాడేది ఏంటంటే క్వాలిటీ. మనకి ఈ ఏరియాలోనే ఈ క్వాలిటీ అనేది దొరుకుతుందని అంటున్నారు. కంపల్సరీ వాటిని మాత్రం వెళ్ళండి, అదంతా వేరే, ఆ ఫార్ములానే వేరు.
మామూలుగా ఏదో షాపులో దొరికితే తెస్తారు వేస్తారు అయిపోయింది ఇంకా అంతే. ఆ తిన్నవాడు మర్చిపోతాడు, రేపు నా దగ్గరికి రాడు. అలా కాదు, ఇక్కడ తినాలని బుద్ధి పుట్టింది అనుకోండి, ఎక్కడికి వెళ్దాము ఆ పలాంటి అది ఇంకా 100% మాకు జూబ్లీస్ నుంచి పెద్దమ్మ గుడి దగ్గర నుంచి మాదాపూర్ చాలా మంది వస్తారు ఇలా కూడా మాకు వస్తాయి. సినిమా ఫిలిం నగర్ ఈ దిల్ రాజు గారి ఆఫీస్ ఉంది కదా, దిల్ రాజు గారి ఆఫీస్ ఉంది కదా, అక్కడ నుంచి కూడా చాలా మంది వస్తుంటారు. ప్రతి వాళ్ళు వస్తారు. మేము 17 పైన అయిపోయిందని పెట్టి ఇప్పటి వరకు కూడా ఏమి మాకు ఇబ్బంది లేకుండా జరుగుతుందంటే కేవలం ఏంటి లాభ నష్టాలతో సమస్య కాదు, క్వాలిటీ మెయింటైన్ చేస్తున్నప్పుడు వస్తారు. ఇవాళ సండే కాబట్టి జనం తక్కువ ఉన్నారు, రేపు రండి తీసుకుంటా కూడా ఖాళీ ఉండదు రేపు అయితే. మీకు ఆనియన్ మిర్చి 50 రూపీస్ ప్లేట్ 4 పీసెస్ వస్తాయి. నార్మల్ మిర్చి 40 రూపీస్ ప్లేట్ 4 పీసెస్ వస్తాయి. పునుగులు 10 పీసెస్ వస్తుంది 40 రూపీస్. మినప వడ 4 పీసెస్ వస్తుంది 40 రూపీస్. పెసర వడ 4 పీసెస్ వస్తుంది 40 రూపీస్. టమాటా బజ్జీ అండి, అది ఎగ్ బోండా అది 20 రూపీస్ ఈచ్ వన్. ఈ బజ్జీల షాప్ కృష్ణానగర్ లో అయితే ఉంటుంది, శ్రీనగర్ కాలనీ రోడ్ లో. సో ఎప్పుడైనా ఇటువైపు వస్తే తప్పకుండా ట్రై చేసేయండి. మరి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.